హాయ్ అందరికి నమస్కారం. పుష్ప 2 సందర్భంగా ప్రీమియర్ షో వేస్తున్న సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందారు. ఆమె కొడుకు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. అయితే ఈ అంశంలో అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది చిక్కడపల్లిలో. అలాగే మానవ హక్కుల కమిషన్లో కూడా ఆయన మీద కేసు నమోదైంది. మొత్తం మీద ఆయన అరెస్టు చేస్తారు అని పోలీసులు కొంత సమాచారం రకరకాల ఛానల్లో వస్తుంది. నిజంగా అరెస్టు చేస్తారా? అరెస్టు చేసేంత పరిస్థితి కనపడుతోందా? మాట్లాడతాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే వాస్తవానికి అది యాదృచ్ఛికంగా జరిగింది, కావాలని ఒకళ్ళని మర్డర్ చేయడం అయితే కాదు కదా. కానీ అందులో అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు కోఆర్డినేషన్ లోపం ఉంది అనేసి అంటా ఉన్నారు. సో ఇందులో ఏ సెక్షన్ల మీద కేసు నమోదవుతుంది, అసలు ఆ సెక్షన్లు ఏంటి, అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే డెఫినెట్గా నాన్ అవైలబుల్ సెక్షన్స్ అండి. అంటే యాజ్ ఏ లామెన్గా 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే కనుక ఒక మనిషిని చావుకు కారణం అవటం, అంటే చంపాలని ఇంటెన్షన్ లేదు, హత్యా ప్రయత్నం అనేది లేదు, కానీ హత్య జరిగింది, అదే మనిషి చనిపోయారు. అది 105 సెక్షన్ 105. అంటే రెండోది 118/1. ఇది కూడా ఏంటంటే తీవ్రమైన ప్రమాదకరమైన సంఘటనలకి కారణం అవటం. దానివల్ల 118 సెక్షన్ కూడా పెట్టారు. ఈ 2 సెక్షన్స్ ఏంటంటే నాన్ అవైలబుల్ సెక్షన్ కింద వస్తాయి. అంటే బెయిల్ కూడా రాదు ఎమ్మటే. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒకప్పుడు 304 సల్మాన్ ఖాన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫుట్పాత్ మీద కారు ఎక్కించినప్పుడు ఆ సెక్షన్ పెట్టారు. ఓకే, ఇంటెన్షన్ ఈజ్ దేర్, అంటే మనిషి చనిపోతే తనకి సెక్షన్స్ పెట్టారు. సేమ్ అదే ఇదిలో ఈ 105 సెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఇంటెన్షన్ వాళ్ళు చనిపోవాలని కాదు, కానీ దానికి కారణం అవటం. ఓకే, కాబట్టి ఇదే కనుక ఈ 2 సెక్షన్స్ నాన్ అవైలబుల్ సెక్షన్ ఇస్తే అంటే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. రెండోది ఇది కనుక అంటే దానికి ముందస్తు బెయిల్ ఇవ్వరు. ముందే నాన్ అవైలబుల్ సెక్షన్ అన్నాను కదా, ఇంకా కాబట్టి అదొకటి బెయిల్ ఇవ్వరు. రెండోది ఇప్పుడు ఈ కేసులో A1 అని నిన్నటిదాకా అన్నారు, ఇప్పుడు పోలీసులు విచారణ లేదని అయితే A2గా ఇక్కడ పెట్టడం జరిగింది. A1 ఎవరు? ఇప్పుడు A1 థియేటర్ యాజమాన్యం ఉంటుంది. థియేటర్ యాజమాన్యం పూర్తి ప్రికాషన్స్, సెక్యూరిటీ మెజర్స్ ఇవన్నీ తీసుకోలేదు కాబట్టి. ఓకే, ఏమన్నా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి. ఎక్కడో దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన రేవతి అనే ఒక మహిళ, వాళ్ళు కూడా మధ్యతరగతి ప్రజలు, వాళ్ళకి ఏంటంటే 39 సంవత్సరాల వయసు, ఇంకా ఆమె లైఫ్ స్పాన్ 3-4 దశాబ్దాలు ఉంటుంది. అవును, ఒక కుటుంబం పిచ్చి కొడుకు శ్రీతేజ చావు బతుకుల్లో కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. పుష్ప అని ఇంట్లో పిలుచుకుంటారంట ఆ కుర్రాడిని. అతన్ని సాటిస్ఫై చేయడానికని ఆన్లైన్లో బుక్ చేసుకొని, ఖరీదు ఆన్లైన్ తెలుసు కదా, ప్రీమియర్ షో ఎంత రేటు పలికిందో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చింది. అంత ఖరీదైనా కానీ పెట్టుకొని కొడుకుని తృప్తిపరచడానికి భర్త భాస్కర్ గారు కూడా ప్రోత్సహిస్తే అమ్మ కొడుకు కలిసి సినిమాకి వచ్చారు. 9:30కి షో. 9:15 ఆమె లైవ్లో కనపడింది. అన్నింటిలో తాపత్రయం కనపడింది, కొడుకు మంచి సినిమా చూపిస్తున్నాను ఒక అభిమాన నటుడికి. వాళ్ళ అమ్మ కూడా అల్లు అర్జున్ అభిమానిస్తుంది. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంటే లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. అదే సమయంలో అల్లు అర్జున్ ఎంటర్ అయ్యాడు. అక్కడ బావర్చి హోటల్ ఉంటుంది, క్రిస్టల్ హోటల్ ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. దిల్సుఖ్ నగర్ నుంచి సినిమా చూడటానికి వచ్చారు. ఈయన ఓపెన్ టాప్ తెలుసు కదా, వెహికల్లో నుంచి అభివాదం చేస్తా వచ్చేదలికి అల్లు అర్జున్ గారు వచ్చారనేదికి ఎటువంటి ఇంటిమేషన్ పోలీసులకు లేదు, థియేటర్ యాజమాన్యం చెప్పలా, వీళ్ళు సెక్యూరిటీ సిబ్బంది చెప్పలా, అల్లు అర్జున్ ఆర్మీ అంటారు కదా వాళ్ళ సిబ్బంది చెప్పలా. ఇప్పుడు ప్రాణ నష్టం ఎందుకు జరిగింది? అభివాదం చేస్తా అంటే రాజకీయ సభ కాదు అది కదా. అదే సమయంలో థియేటర్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు ఆల్రెడీ సినిమా కోసం. 9:15 నుంచి ఇంకా 5 నిమిషాల్లో లోపలికి వెళ్ళే సమయంలో వాళ్ళు బయటకు వచ్చేసరికి బయట ఉన్న వాళ్ళు మొత్తం తొక్కిసలాట్లో అన్యాయంగా రేవతి అనే మహిళ చనిపోయింది. వాస్తవానికి కొంతమంది అంటున్న మాట, ఎందుకు ప్రీమియర్ షోకి ఎందుకు వెళ్ళాలి, పిల్లల్ని తీసుకుని ఎందుకు వెళ్ళాలి అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నమాట. దాని మీద మీరేమంటారు? దానికి నేనేమంటానంటే, నేను ఒక పౌరుడిగా ఒక కుటుంబంలో నాకు భార్య పిల్లలు ఉంటారు కాబట్టి ఆ ఆవేదన నేనేం చెప్తానంటే, ఏది కూడా అతి ప్రేమ మంచిది కాదు కిరణ్ గారు. అతి ప్రేమ ఎవరి మీద? మనం అభిమానించే హీరోల మీద. మనం 6 మాసాలు కని పెంచి ఎన్నో ఇబ్బందులు పడి నొప్పులు భరించి, కరెక్టే సార్, తల్లి కంటది. మన తల్లి మీద తండ్రి మీద ప్రేమ ఉండాలి. అంతకంటే వీళ్ళేం అతిథులేం కాదు, దైవాన్ సంబూతులు కాదు. కరెక్టే సార్. ఇప్పుడు ఒక తండ్రికి ఒక తల్లికి
కొడుకుకి ఇష్టమైనది గిఫ్ట్గా కొడుకు కోసం ఇవ్వాలన్న తాపత్రయం ఉంటుంది. మొదటి రోజే చూస్తే ఆ అనుభూతి వేరు అనేది ఉంటుంది. సో అందుకోసం వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, చక్కగా థియేటర్కి వెళ్ళారు, లోపలికి వెళ్ళి సినిమా చూసి వచ్చేవాళ్లే. ఎప్పుడు అల్లు అర్జున్ అనే మనిషి అక్కడికి రాకపోయి ఉండుంటే, ఆయన వచ్చాడు కాబట్టి వాళ్ళ ఆమె ప్రాణాలు పోయాయి. ఏఎంబి సినిమా థియేటర్లో అందరూ సుఖంగా సినిమా చూసి రాలేదా? ఐమాక్స్లో అందరూ సుఖంగా సినిమా చూసి రాలేదా? లేకపోతే పంజగుట్ట పీవీఆర్లో అందరు సినిమా చూసి రాలేదా? మీకు ఇంకా చెప్పాలంటే సుకుమార్ గారు ఒక థియేటర్కి వెళ్ళారు, తర్వాత నిర్మాతల థియేటర్లకు వెళ్ళారు, రాజమౌళి వెళ్ళారు, ఇలాగ చాలామంది వెళ్ళారు. అల్లు అర్జున్ గారు మాత్రం తన కుటుంబంతో పాటుగా రష్మిక ఒకవైపు శిల్పా రవిచంద్రారెడ్డి ఒకవైపు, ఆయన ఫ్యామిలీ ఒకవైపు, మొత్తం ఈ మంది మార్పులంతో వెళ్ళి బయట నుంచి వెళ్ళి ఇట్లా అభివాదం చేసుకుంటూ వెళ్ళటం వల్ల కదా ఘటన జరిగింది. సో ఒక తల్లిగా కొడుకు కోసం ఆమె తపన పడ్డారు. కొడుక్కి ఇష్టం ఆ ఇష్టాన్ని వాడికి ఒక గిఫ్ట్ ఇస్తే వాడి ముఖంలో కలిగే ఒక ఆనందాన్ని చూడాలనుకున్నారు. సో ఆ ఆనందాన్ని చిదిమేస్తున్నారు కదా వీళ్ళు. మరి ప్రీమియర్ షో ఎందుకు వేశారు సార్? ఆనందాన్ని చిదిమేశారు, అవునా కదా సార్? మీ గతంలో కూడా హీరోలు ప్రీమియర్ షోలకి వెళ్ళారు సార్, కాదనట్లా వెళ్ళారు. కానీ ఎప్పుడు వెళ్ళారు సార్? సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత గబుక్కం లోపలికి వెళ్ళిపోయి కూర్చొని చూసేసి సినిమా అవ్వకముందు వచ్చేసి మధ్యలో ఇంటర్వెల్లో అందరికీ అభివాదం చేసి టక్మని వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. ముందుగానే అల్లు అర్జున్ వస్తారని ఊహించి, అంటే సోషల్ మీడియాలో చెప్పి, ఓహో అల్లు అర్జున్ గారు వస్తున్నారా అని 20% మంది టికెట్లు ఉన్న వాళ్ళు ఉంటే 80% మంది టికెట్లు లేని వాళ్ళందరూ బయట నుంచి రావటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బయట నుంచి ఆయన అభివాదం చేసుకోవటంలో అయింది కదా సార్. దీనికి ఎట్లా సార్, ఏ శిక్ష పడాలి? నేనేమంటానంటే సార్, యాజ్ ఎ లామెన్గా నేనేం చెప్తానంటే, నేను మళ్ళా చెప్తున్నా, ఏది కూడా అతి ప్రేమ పనికిరాదు. ఈ దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాకా తన బిడ్డని మీరు అన్నట్టు సాటిస్ఫై చేయటం, బిడ్డ కంటే ఎవరు ముఖ్యం కాదని ఆ తల్లి బిడ్డతో చాలా భవిష్యత్తు ఉంది, చావు బతుకుల్లో ఉన్నాడు పాపం. ఆమె చనిపోయింది, ఆమె చివరి ప్రయత్నం కూడా పోలీసులు పాపం చేశారు మ్యాక్సిమం బ్రీతింగ్ ఇచ్చేయటానికి, కానీ వల్లగాలే చనిపోయింది. దీనికి ఈ సినిమాకి ఖర్చు 400 కోట్లు అంటారు, హీరో 300 కోట్లు తీసుకున్నారంటారు, నిర్మాతలు 200 కోట్లు అంటారు, 1000 కోట్లు డబ్బులు రావాలంటారు. నిన్న ఒక్కరోజు 250 కోట్లు వచ్చింది. ఈ 1000 కోట్లతో ఆ మనిషి రేవతి అని ఆమె ప్రాణం తీసుకురాగలరా? ఎవరు తప్పు? మీరు అన్నట్టు తన దర్పం ప్రదర్శించడానికో, తన దర్పం, అవును నేను ఆర్మీ, నేను ఎవడ మాట వినను అంటే, నేను సినిమా చూశాను కాబట్టి సినిమా బాగుంది, తన యాక్షన్లో ఎవరు కాదలేంది, అద్వితీయమైన ప్రదర్శన చేశాడు, నేను మీతో చేశాను. డెఫినెట్గా అందులో అందరూ అంగీకరించాల్సిందే సార్. నేను చెప్తున్నా, ఆయన మంచి నటుడు, అందులో వివాదానికి తావులేదు. ఇక్కడ నేనేమంటానంటే, మీరు దర్పం ప్రదర్శించేది అది మీ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ బాధ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు ఆ బిడ్డకి మీరు ఇంతవరకు సాయంత్రం దాకా స్పందించలా, ఏదో ఒక లెటర్ రిలీజ్ చేశారు నిర్మాత మండలి, వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఇంతవరకు ఏమి ఇస్తానని కూడా ఇది చెప్పలా. తన తండ్రి ఆవేదన ఏం చేస్తున్నాడు తెలుసా? భాస్కర్ అని ఫిర్యాదు చేసి దీని చావుకి ఏం జరిగింది కారణం అని చెప్పి, నా బిడ్డను ఎవరు తీసుకొస్తారన్నారు. దానికి సమాధానం ఏంటి సార్? ఇక్కడ నేనేమంటానంటే, ఎమోషన్స్ మనకి ఉంటాయి. ఇక్కడ తప్పు ఎవరిది తప్పు అంటే ఉంటుంది, తల్లిదండ్రులకు ఉంటుంది, బిడ్డని సాటిస్ఫై చేయాలని. అదే సమయంలో ఇంత ఆర్భాటంగా వెళ్ళి అభివాదం చేస్తా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్, చక్కడపల్లి పోలీసులకి, డీసీపీ కూడా అదే చెప్తున్నారు, సీఏ కూడా అదే చెప్తున్నారు, మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదన్నారు. ఇంటిమేషన్ ఉంటే వాళ్ళకు బందోబస్తు ఏర్పాటు చేశారు. సహజంగా ఇంటిమేట్ చేసి పర్మిషన్ తీసుకోవాలి కదా సార్? తీసుకోవాలి, అది కూడా లేదు, అక్కడ కూడా వైలేషన్. ఇప్పుడు మనం చూసాం, శిల్పా రవిచంద్రారెడ్డిని అన్ని గెలిపించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇదే లేవు. అప్పుడు మా కొంతమంది ఎలక్షన్ కోడ్ ఇచ్చారు, ఆ కేసు కొట్టేయాలని పెద్ద పెద్ద న్యాయవాదులు పెట్టుకున్నారు, కేసు కొట్టేయించుకున్నారు. అది వేరు. ఇక్కడ మనిషి చనిపోవటం అనేది చాలా దారుణమైన విషయం. చరిత్రలో ఏ హీరో కూడా ఇలా చేయలా. దీనికి అందుకనే A2గా ఈయన పెట్టారంటున్నారు. తర్వాత ఈయన సెక్యూరిటీ సిబ్బందిని కూడా పెట్టారు. పోలీసులది అక్కడ తప్పు కాదు. పోలీసులు కనుక వస్తున్నారని చెప్తే ముందుగా థియేటర్ యాజమాన్యం కావచ్చు, ఈయన ఆర్మీ కావచ్చు, ఈయన సెక్యూరిటీ కావచ్చు, ఇంత ముందుకు వస్తున్నారని అసలు పర్మిషన్ ఇచ్చేవారు కాదేమో కదా సార్. ఇప్పుడు 9 పర్మిషన్, ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఒక రకంగా ప్రశ్నించాలి. అంతే కదా. ప్రభుత్వం కోసం ఈయన యాడ్ ఇచ్చాడు, ఏది డ్రగ్స్కి ఇవన్నీ కూడా ఎరాడికేట్, యువత బాగానే ఉంది, అంతే బాగానే ఉంది. అదే సమయంలో ఎందుకు యాడ్ ఇస్తేనే సినిమాకి పర్మిషన్స్ ఇస్తామని ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇక్కడ థియేటర్లో నీకు రాబోయే 15 రోజులు కూడా నీ కనెక్షన్స్ ఎక్కడ తగ్గవు. ఆ విధంగా రేట్లు కూడా పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. అదే సమయంలో ఇటువంటి జరుగుతాయని ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని.
ఇక మీద ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఇటువంటి ప్రీమియర్ షోలు కూడా పర్మిషన్ ఇవ్వకూడదు సార్. ఎవరు ప్రాణాలు పోయింది తిరిగి తీసుకొస్తారు సార్. నేనేమంటే శిక్షలు కఠినంగా ఉండాలి. ఇప్పుడు ఒక లామెన్గా చెప్పండి, మీరు ఒక అడ్వకేట్గా ఇప్పుడు ఆయన్ని ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు? ఆయన వెళ్ళి లొంగిపోతారా? లొంగిపోతే 41A నోటీసు లాంటివి ఏమన్నా నాకు తెలియదులా ఇచ్చేమన్నా రిలీజ్ చేస్తారా? ఏం జరగబోతా ఉంది? ఇప్పుడు అందరు కూడా అదే ఎదురు చూస్తుంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు రేవతి చనిపోయింది, ఎవరు తీసుకురాలేదు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా చాలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటాయి. కొంతమంది హీరో సినిమానికి వస్తానికి యాక్సిడెంట్లో అయి చనిపోతుంటారు. కానీ అన్యాయంగా కొడుకు కోసం చనిపోయింది ఫస్ట్ కేసు ఇది. ఒక హీరో రావటం, ఆ మాబ్ తొక్కిసలాట జరగటం అంటే ప్రమేయంగా డైరెక్ట్గా అల్లు అర్జున్ అనేది కనపడుతుంది ఇక్కడ. సార్, ఈ సందర్భంగా మీకు మీరు ఒకప్పుడు అభిమాని పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు ఎవరొక్కళ్ళు హీరోకి అభిమానిగా ఉంటారు, తప్పు లేదు. చాలా సందర్భాల్లో నేను జర్నలిజంలో నేను ఒక 25 ఏళ్ళుగా ఉన్నా, మీరు ఉన్నారు. అంటే ఇంతకుముందు సంఘటన గుర్తు చేస్తా సార్ మీకు. కటౌట్ కట్టుతూ చనిపోవటం, సినిమాకు వచ్చి తిరిగి వెళ్తూను వచ్చేటప్పుడు రోడ్ యాక్సిడెంట్లు చనిపోవటం, ఇలాంటి సంఘటనలు జరిగినాయి సార్. అలాంటి సంఘటనలు జరిగినప్పుడే హీరోలు స్పందించి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చిన సందర్భాలు. చిరంజీవి ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. ఇలాంటి జరగకుండా ఉండవు సార్ ప్రమాదాలు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబం కూడా కోల్పోయి చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు, ప్రతి సందర్భంలో చెప్తారు. అలాంటిది ఇవాల్టి వరకు నైతికత ఒకటి ఉంటుంది, టెక్నికాలిటీ ఒకటి ఉంటుంది సార్. పోలీసులు కేసు పెట్టారు, అది సెక్షన్స్ ప్రకారం చూసుకుంటారు. నైతిక విలువలు అని ఒకటి ఉంటుంది కదా. ఇవాల్టి వరకు మొన్న నైటు జరిగితే 48 గంటలుగా వస్తుంది సార్. ఇప్పటికి కూడా అల్లు అర్జున్ గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకపోవటాన్ని ఎట్లా చూస్తారు? చాలా దారుణం. ఈ విషయంలో నేను చాలా తప్పు అల్లు అర్జున్ గారు. ఇదే సమయంలో నిర్మాతలు, ఆ సినిమా దర్శకుడు సుకుమారు మొత్తం కలిపి చిరంజీవి గారిని పోయి దగ్గరికి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇదే ఆ టైం స్పెండ్ చేసేది ఏదో ఇదే సుకుమారు, అదే అల్లు అర్జున్. ఆయన వల్లే కదా ఆయన సినిమా కోసం వచ్చాక చనిపోయింది. వాళ్ళ కుటుంబాన్ని పోస్ట్ మార్టం చేసి బాడీ ఇచ్చారు కదా. వెళ్ళి ఇంటికాడ పరామర్శిస్తే ఏమైంది? అంతే కదా. మనిషి పోయింది తిరిగి తీసుకురాలేరు. మరి అదే సమయంలో ఇదే నిర్మాత 1000 కోట్లు కలెక్షన్ చేయాలన్నారు కదా, 250 కోట్లు సినిమా హిట్ అని చెప్పి అన్ని ఛానల్లో చూపిస్తున్నారు కదా. అదే సమయంలో మనిషి చనిపోయినప్పుడు ఆ రేవతి కుటుంబానికి పోయి వీళ్ళు పరామర్శించాల్సిన బాధ్యత నిర్మాతలకి, దర్శకుడికి, హీరోకి ఉంది. హీరోకి 100% ఉంది సార్. వేరే హీరో అయితే ఈ పాటికి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి వెళ్ళి పరామర్శ చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు సార్. అంటే డబ్బులతో రేవతి గారు రారు. కానీ ఎంతో కొంత ఉపశమనం ఆ కుటుంబానికి, ఆ పిల్లల భవిష్యత్తు కోసం, ఆ అబ్బాయికి వైద్య ఖర్చులకు. ఇప్పటికి కూడా చాలా ఒక అనుమానం ఏంటంటే, ఆ బాబు కూడా చనిపోయాడా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సార్ ఇక్కడ. అంటే 72 గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటున్నారు. ఎందుకంటే పాపం అది కూడా దేవుడు సార్, నా పిల్లవాడన్నా బతికితే బాగుండని మనం కూడా కడుపు కోత సార్. ఆ తండ్రికి కడుపు కోత, భార్య చనిపోయింది, పిల్లాడు చావు బతుకుల్లో ఉన్నాడు, కూతురు బతికింది. ఎవరికి రాకూడని కష్టం సార్ ఇది. సో అలాంటప్పుడు మీరు నైతిక బాధ్యత వహించి మీరేం చేశారనేది కూడా సమాజం చూస్తోంది సార్. 100% కిరణ్ గారు. నేనేమంటానంటే, మీరు కూడా జర్నలిజంలో ఎంతోమందిని చూశారు, సినిమా యాక్టర్లు చూశారు, సేవా దృక్పథం ఉన్న వాళ్ళు చూశారు, సమాజాన్ని చదివారు. నేను కూడా చూసిన ఒక అడ్వకేట్గా, ఒక బిడ్డకి తండ్రిగా ఆ కడుపు కోత ఎవరు తీర్చలేరు సార్. తీర్చలేనప్పుడు మనం ఏం చేయాలి? ఈ జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తా ఒక కన్నీళ్ళతో ఏదో సంతాపం తెలియజేస్తే పోయేది కాదు. ఆ కుటుంబంకి వెళ్ళి ఈ పాటికి పరామర్శించి, నేను ఈ ₹1 ఇస్తున్నాను, లేకపోతే 5 కోట్లు ఇస్తున్నాను, లేకపోతే ప్రీమియర్ షో దాకా దాదాపు 10-20 కోట్లు వచ్చినాయి అని చెప్తున్నారు కదా సిటీలో. సరే, ఎంతో కొంత నేనున్నాను, లైఫ్ లాంగ్ మీ కుటుంబానికి అండగా ఉంటాననే మాట చెప్పడానికి ఎందుకు కాదు సార్? సరే, సెక్యూరిటీ రీజన్స్ మీరు వెళ్ళలేకపోయారు, ఓకే. అదే సమయంలో ఒక వీడియో చేసి తప్పైపోయిందో, ఇక మీద అనుకోకుండా జరిగిన ఈ యొక్క పరిణామాన్ని నేను చింతిస్తున్నాను, ఆ కుటుంబానికి నేను ఉంటానని హీరో కానీ, అదే దర్శకుడు కానీ, నిర్మాతలు కానీ ఎందుకు రాలేదు సార్? సార్, ఒకటే నేనేం చెప్తానంటే, ఫైనల్గా హీరో ఎవరైతే ఉన్నాడో అల్లు అర్జున్, తను ఎక్కడి నుంచి వచ్చాడు? నేను అభిమానం నుంచి హీరోలు ఎలా తయారవుతారంటే ఏమన్నారు? మీకు కూడా తెలుసు కదా. అభిమానులను చూసి నేను హీరో అయ్యానని చెప్పారు.
అందరూ హీరోని చూసి అభిమానులు తయారవుతారు, నేను అభిమానులను చూసి నేను హీరో అయ్యాను అని చెప్పాడు. అదే అభిమాని శ్రీతేజ చావు బతుకులో ఉన్నాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు పరామర్శించావా? ఇదేనా నీ యొక్క అభిమానులను చూసి హీరో అయ్యే తత్వం? ఆ విఘ్నత అదేనా? అదే సమయంలో వాళ్ళ అమ్మ చనిపోయింది రేవతి, వాళ్ళ కుటుంబానికి వెళ్ళి దిల్సుఖ్ నగర్ ఏమైనా పరామర్శించావా? ఇది అభిమానం? ఇది కాదు కదండి. ఇది కాదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామని చెప్పి మనం కూడా అల్లు అర్జున్ అభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీగా భావించే వాళ్ళు రకరకాలుగా అనుకోవచ్చు. ఐ డోంట్ కేర్. మీరేమన్నా భయపడుతున్నారా? లేదు కదా. నిజాయితీగా మనసులో ఉన్నది చెప్పడానికి మనకెందుకు సార్ భయం? ప్రజల తరపున మాట్లాడుతున్నాం, ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతున్నాం, ప్రజల రక్షణ కోసం మాట్లాడుతున్నాం, న్యాయం కోసం మాట్లాడుతున్నాం. నా సోదరుడు, నా బిడ్డ నా బిడ్డ చావు బతుకుల మధ్య ఉన్నాడే, నా సిస్టర్ ఒక ఆమె చనిపోయిందే ఆ తొక్కిసలాట్లో, దీనికి కారణం ఎవరు, దీని లోపం ఏంటి, వ్యవస్థను గురించి ప్రశ్నిస్తున్నాం. ఈ వ్యవస్థల లోపాన్ని ఎత్తి చూపకపోతే ఇలాంటి సంగతులు చాలా జరుగుతాయి. ఇదే లాస్ట్ కావాలి, ఆ కుటుంబానికి భరోసా కావాలి. మేమున్నామనే ఇది ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ఈ రోజు అర్ధరాత్రి అయినా ఇప్పటికైనా పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించండి. డాక్టర్లతో మెరుగైన వైద్య సేవ కోసం ఎక్కడి నుంచి డాక్టర్ పిలిపించి అబ్బాయిని బతికించండి. లేకపోతే ఈ ఉసురు మామూలుగా తగలదు సార్. ఎవరు అమ్మో, లేడీస్ అసలు ఉసురు తగలకూడదు, అసలుకి వాళ్ళ కుటుంబ ఉసురు తగలకూడదు. ఆ బిడ్డ ఉసురు తగిలితే ఏం సంపాదించినా, ఎన్ని వేల కోట్లు సంపాదించినా, లక్షల కోట్లు సంపాదించినా ఏమీ మిగలదు సార్. ఇదంతా పుట్టుక మరణం. కిరణ్ గారు, నేనైనా మీరైనా పుట్టుక మరణం ఈ రెండింటి మధ్య మనం ఏం సాధించాం, ఈ సమాజానికి ఏం చేసాం, ఈ సమాజాన్ని 10 మంది మొక్కల్లో నవ్వు కలిగించామా, వాళ్ళకి ఒక భోజనం పెట్టామా, ఇది కావాల్సింది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నానని జబ్బలు చరుచుకోవటం కాదు, మానవత్వం ప్రదర్శించాల్సిన నైతిక బాధ్యత అల్లు అర్జున్ మీద ఉంది. ఇప్పటికీ 48 గంటలైనా ఇప్పటికీ అల్లు అర్జున్ గారిలో స్పందన లేదు. ఇది ఒక రకంగా చూస్తే అంటే హృదయం ద్రవించిపోతా ఉంది బాధతోటి. సినిమాకున్న మీద ప్రచారం మీద ఉన్న యావ, డబ్బులు పోగు చేసుకోవాలన్న ఆశ, వీటి మీద ఉన్న ఆ కాన్సన్ట్రేషను ఈ పసిబిడ్డ తల్లి కోల్పోయాడు, అలా చావు బతుకుల మధ్య ఉన్నాడు. సో ఆ రకమైన పరిస్థితిలో ఉంటే మీరు వెళ్ళి నైతిక బాధ్యత చూపించాల్సిన స్థితిలో నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది ఈ సమాజం హర్షించదు. నమస్తే.